హాయ్ స్టూడెంట్స్, ఈ నుంచి ఆల్మోస్ట్ ఆల్ రేపే లాస్ట్ ఎగ్జాము. సో 27th కదా రేపు లాస్ట్ ఎగ్జాము. సో ఆల్మోస్ట్ ఆల్ అందరూ 26th వరకు జరిగిన ఈరోజు ఎగ్జామ్ డేటా కొంతమంది పిల్లలు స్టూడెంట్స్ మెసేజ్ పెట్టారు. పేపరు కొన్ని బిట్స్ వెరీ ఈజీగా ఉన్నాయి, కొన్ని బిట్స్ డిఫికల్టీగా ఉన్నాయి సార్ అంటున్నారు. ఐ థింక్ ఫార్ములాస్ ఒకసారి రివైజ్ చేసుకోండి. సో రేపు ఎగ్జామ్ వాళ్ళ కోసం కొన్ని ఫార్ములాస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, ఫస్ట్ సీక్వెన్స్ సిరీస్ ఏపీ టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే డిఫరెన్స్. ఓకే, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్. జీపీలో టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a by 1 minus r. ఓకే, మ్యాట్సెస్ idempotent అంటే a square is equal to a, invaluatory a square equal to i, nilpotent a power n is equal to 0, symmetric a transpose equal to a, skew symmetric a transpose equal to minus a, orthogonal a into a transpose is equal to a transpose into a is equal to i, periodic a power k plus 1 equal to a. If a is a square matrix of order n, then adjoint a is equal to det a whole power n minus 1, adjoint of so on r times equal to det a whole power n minus 1 into r. If a is non-singular matrix of order n, adjoint a is equal to det a whole power n minus 2 into a. Adjoint a whole power inverse is equal to a by adjoint det a, adjoint into adjoint of a inverse. Adjoint a transpose equal to adjoint whole power transpose. Then non-homogeneous of linear equations రెండు లైన్లు ఇచ్చాడు. ఇన్యూక్ సొల్యూషన్ అంటే నాట్ ఈక్వల్ టు, నో సొల్యూషన్ అంటే a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2. a1 by a2 ఈక్వల్ టు b1 by c2 ఈక్వల్ టు c1 by c2 అయితే ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో జనరల్ సొల్యూషన్ sin θ ఈక్వల్ టు 0, tan θ ఈక్వల్ టు 0 తో θ ఈక్వల్ టు n పై, cos θ ఈక్వల్ టు 0 తో θ ఈక్వల్ టు n పై n ప్లస్ 1 ఇంటూ π బై 2, sin θ ఈక్వల్ టు k, θ ఈజ్ ఈక్వల్ టు n పై ప్లస్ మైనస్ 1 పవర్ n ఇంటూ ఆల్ఫా, cos θ is equal to k, θ is equal to 2n pi plus or minus alpha, tan θ is equal to k, θ is equal to n pi plus alpha. Inverse trigonometric functions sin inverse x plus cos inverse x equal to pi by 2 for all x belongs to value, tan inverse x plus tan inverse y equal to pi by 2, tan inverse x plus tan inverse y is equal to tan inverse x plus y by 1 minus x minus y, xy, tan inverse x plus y by 1 minus xy, x greater than 0, y greater than 0, xy less than 1. ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్స్కి నేను కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ ట్రిక్స్ చెప్పాను, ఒకసారి చూసుకోండి. a బై సైన్ ఏ ఈక్వల్ టు b బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు c బై సైన్ ఈక్వల్ టు r, వేర్ r ఇస్ ద రేడియస్ ఆఫ్ సర్కమ్సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి, అన్నీ చేయక్కలేదు. సపోజ్ ఇక్కడ బీ స్క్వేర్ రాసుకుంటున్నారు అనుకోండి, ఏ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ 2ab కాస్ బి అని రాసుకోండి. ఓకే, డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ సైన్ ఏ, డెల్టా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. S is equal to a plus b plus c by 2. Delta is equal to abc by 4r. Change of axis. Small x is equal to capital X plus h, small y equal to capital Y plus k. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒరిజినల్ ఈక్వేషన్ అంటే ఆన్సర్ స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో వస్తుంది, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఆన్సర్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో వస్తుంది. రొటేషన్ ఆఫ్ ఎక్సెస్. స్మాల్ ఎక్స్ చూడండి, స్మాల్ ఎక్స్ అంటే ఇలా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ కాస్ టీటా ప్లస్ మైనస్ వై సైన్ టీటా, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఆన్సర్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో వస్తుంది, ఒరిజినల్ ఈక్వేషన్ అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో వస్తుంది. ఏఎక్స్ ప్లస్ బిఏ ప్లస్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ కాన్స్టెంట్ అయితే టీటా ఈక్వల్ tan ఇన్వర్స్ బి బై ఏ, వై కాన్స్టెంట్ అయితే టీటా ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ మైనస్ ఏ బై బి. స్ట్రైట్ లైన్స్లో ప్యారలల్ ఈక్వేషన్, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ ఈక్వేషన్ అంటే గుర్తుందా మీకు, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సికి జీ ఈక్వల్ టు ఇస్తే దీనికి ప్యారలల్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ కే ఈక్వల్ టు 0. ఓకే, ఇంకొక ఒకవేళ ఈక్వేషన్ ద్వారా పాస్ అవుతుందంటే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1 ప్లస్ కే ఈక్వల్ టు 0. ఓకే, ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారల్ లైన్స్ మాడ్ c1 మైనస్ c2 బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. డిస్టెన్స్లు లెంగ్త్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఫ్రమ్ x1 y1 అయితే ఫార్ములా మాడ్ ax1 ప్లస్ by1 ప్లస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆరిజిన్ అయితే మాడ్ c బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇంటర్సెప్ట్ ఫామ్, పాయింట్ స్లోప్ ఫామ్, నార్మల్ ఫామ్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, పారామెట్రిక్ ఫామ్. ఇమేజ్ ఫార్ములా మీకు తెలుసు, ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ తెలుసు. ఓకే, పేర్ ఆఫ్ లైన్స్ tan θ 2 ఇంటూ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ బై మాడ్ ఏ ప్లస్ బి, కాస్ θ మాడ్ ఏ ప్లస్ బి బై రూట్ ఓవర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్.
రెండు లైన్లు ఇచ్చినప్పుడు ప్యారల్ అయితే a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2, పెర్పెండిక్యులర్ అయితే a1/a2 ప్లస్ b1/b2 ఈక్వల్ టు 0, కోఇన్సిడెంట్ అయితే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. పైర్ ఆఫ్ బైసెక్టర్స్ h ఇంటూ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ xy. లిమిట్స్లో 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్, ఇది కూడా ఇక్కడ రాసాను చూసుకోండి. ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ g ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x మైనస్ 1. ఎల్ హాస్పిటల్ అంటే సపోజ్ ఏదైనా ఫామ్ 0/0 ఫామ్ కానీ ఇన్ఫినిటీ ఫామ్ ఉంటే దాన్ని డెరివేటివ్ న్యూమరేటివ్ డెరివేటివ్ కట్టండి, డినామినేటివ్ డెరివేటివ్ కట్టండి. ఒకవేళ అది కూడా 0/0 ఫామ్ అయితే మళ్ళీ డెరివేటివ్ కట్టండి. ఓకే, బేసిక్ ఫార్ములాస్ ఒకసారి బాగా చూసుకోండి. కంటిన్యూటీలో ఈ ఒక్క ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. డిఫరెన్షియేషన్లో లాగరిథమిక్ డిఫరెన్షియేషన్, ఇంప్లీట్ డిఫరెన్షియేషన్, వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్, అండ్ బేసిక్ ఫార్ములాస్ అండ్ హయ్యర్ ఆర్డర్, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. రేట్ మెజర్లో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ, వి వెలాసిటీ అంటే ds/dt ఒకసారి డెరివేటివ్ కట్టండి, యాక్సలరేషన్ అంటే దీన్ని డబుల్ డెరివేటివ్ కట్టండి, రెండు సార్లు డెరివేటివ్ కట్టండి. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్లో డెల్టా వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డివై అంటే ఎఫ్ డాష్ ఎక్స్ డెల్టా ఎక్స్, అప్రాక్సిమేట్ వాల్యూ అంటే ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డివై. టాంజెన్స్ నార్మల్లో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/m ఇంటూ x మైనస్ x1. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ mod y ఇంటూ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ బై m, లెంగ్త్ ఆఫ్ నార్మల్ mod y ఇంటూ రూట్ 1 ప్లస్ m స్క్వేర్, లెంగ్త్ ఆఫ్ సబ్ టాంజెంట్ mod y బై m, లెంగ్త్ ఆఫ్ సబ్ నార్మల్ mod by m. సపోజ్ m1 ఈజ్ ఈక్వల్ టు m2 అయిపోయింది అనుకోండి స్లోప్స్, కానీ టీటా ఈజ్ ఈక్వల్ టు 0. m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1 అయింది అనుకోండి, టీటా ఈజ్ ఈక్వల్ టు 90. ఈ రెండు కండిషన్లు అవ్వకపోతే ఫార్ములా tan theta ఈజ్ ఈక్వల్ టు mod m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. సర్కిల్స్లో లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ రూట్ s11, లెంగ్త్ ఆఫ్ కార్డ్ 2 ఇంటూ రూట్ ఓవర్ r స్క్వేర్ మైనస్ d స్క్వేర్. పోల్ ఫార్ములా మీకు చెప్పాను, మైనస్ lr స్క్వేర్ బై m మైనస్ mr స్క్వేర్ బై n. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ s1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ కాంజుగేట్ పాయింట్స్ s12 ఈజ్ ఈక్వల్ టు 0, s12 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సర్కిల్స్లో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే స్లోప్ దగ్గర కట్టండి, పాయింట్ దగ్గర కట్టండి, పారామెట్రిక్ ఫార్మ్ దగ్గర కట్టండి. ఆల్రెడీ మీకు ఈ ఫార్ములా చెప్పాను. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కూడా. సర్కిల్స్లో కామన్ టాంజెంట్స్, ఓకే, డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫార్ములా అంటే రూట్ ఓవర్ d స్క్వేర్ మైనస్ r1 మైనస్ r2 హోల్ స్క్వేర్. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే రూట్ ఓవర్ d స్క్వేర్ మైనస్ r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్. లీస్ట్ డిస్టెన్స్ అంటే cp మైనస్ r, అండ్ లాంగెస్ట్ డిస్టెన్స్ అంటే cp ప్లస్ r. ఓకే, దీన్ని లాంగెస్ట్ అనుకోండి, మ్యాక్సిమం అనుకోండి. కోనిక్స్లో పెరాబులాలో లెంగ్త్ ఆఫ్ లెట్ సెక్టమ్ అండ్ ఫోకల్ డిస్టెన్స్ మీద వీటిలో పడుతున్నాయి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్. ఎలిప్స్లో బేసిక్స్ చూసుకోండి, స్లోప్స్ మీద ఫార్ములా చూసుకోండి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ చూసుకోండి. హైపర్పోలాలో 1/e² ప్లస్ 1/e1² ఈక్వల్ టు 1. రెక్టాంగులర్ హైపర్పోలా కూడా చెక్ చేసుకోండి. స్లోప్స్ ఇదిగోటి ఈ ఫార్ములా. ఇంటిగ్రేషన్లో బేసిక్ ఫార్ములాలు బాగా చూసుకోండి. ఐలేట్ ఇంటిగ్రల్ uv డాష్ ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రల్ u డాష్ v. అండ్ టైప్స్ దీని మీద బిట్టు పడుతుందండి, ఎంసెట్ బిట్టు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ అందరూ కెమిస్ట్రీతోనే స్టార్ట్ చేయండి, తర్వాత ఎంసెట్ చేయండి, మ్యాథ్స్ చేయండి, తర్వాత ఫిజిక్స్ చేయండి. కెమిస్ట్రీకి 40 మినిట్స్, మ్యాథ్స్కి 100 మినిట్స్, రిమైనింగ్ ఫిజిక్స్కి వాడుకోండి. ఓకే, డిఫరెంట్ ఇంటిగ్రేషన్లో బేసిక్ ఫార్ములాలు, దీన్ని కింగ్స్ రూల్ అంటారు, దీన్ని క్వీన్స్ రూల్ అంటారు. ఈ ఫార్ములాలు చూసుకోండి. అండ్ ఈ బేసిక్ ఫార్ములా మీద కూడా బిట్లు పడుతున్నాయి. ఓకే, ఈ ఫార్ములా చూసుకోండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఆర్డర్ డిగ్రీ మీద పడింది ఈరోజు బిట్టు. వేరియబుల్ సెపరబుల్ y ఈజ్ ఈక్వల్ టు vx హోమోజీనియస్ ఈక్వేషన్ మీద. లీనియర్ ఈక్వేషన్ మీద బిట్టు పక్కగా పడుతుందండి, నో డౌట్ ఇందులో. dy/dx ప్లస్ py ఈక్వల్ టు q. IF ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, IF అంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటారు. ఈ పవర్ దీని ఫార్ములా pdx. ఇంకొక ఫార్ములా dx/dy ప్లస్ px ఈక్వల్ టు qs. దాని సొల్యూషన్ x ఇంటూ IF ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ IF ప్లస్ c. దీని తాలూకా IF ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ pdy. ఓకే, ఒకసారి ఫార్ములాని చూసుకోండి, ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, ఎందుకంటే నెగిటివ్ పాయింట్స్ లేవు కాబట్టి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.